హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుష్మిత రంగ వ్లాగ్స్. సో ఈ రోజు అయితే నేను పెయింటింగ్ చేద్దాం అనుకుంటున్నా. మామూలుగా అందరి ఇళ్ళలో ఎంసీపీ బోర్డ్ ఉంటుంది కదా, సో దాని మీద చిన్నగా ఇంత ఉంది స్క్వేర్ షేప్లో. సో దాని మీద పెయింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం నేను ఇవి కూడా కొన్నా. ఇవి అసలు ఎట్లా యూజ్ చేస్తారో కూడా తెలియదు నాకు. ఫస్ట్ టైం వాటర్ కలర్ అంటే ఇవి. సో వాటర్ని కొంచెం యాడ్ చేసుకొని ఇట్లా కొంచెం కలిపేసుకొని చేసేయడమే. సో ఈరోజు అయితే ఆ పెయింటింగ్ ఎట్లుంది ఏంటనేది మీరు కూడా చూడండి. ఫస్ట్ టైం చేస్తున్నా, ఒకవేళ చెన్నాలని కొంచెం అని నవ్వుకోకండి. సో లెట్స్ గో, చేసేద్దామా చిన్నింగ్. మా చిన్నోడికి మాత్రం పెయింటింగ్స్ డ్రాయింగ్స్ అవంటే భలే ఇష్టం. సో ఇక్కడ ల్యాడర్ వేసేసుకున్నా. ఇదిగో నేను చెప్పిన ఎంసీల్ బోర్డ్ అదే అనమాట. సో ఇప్పుడు దాని మీద వేసేద్దాం. ఇక్కడ మా చిన్నోడు కూడా ఏదో చిన్నగా అరేంజ్ చేసుకున్నాను. నేను అక్కడ వేస్తే మా చిన్నోడు ఇక్కడ వేస్తాడంట. సో ఇక్కడైతే ఇట్లా చిన్న ఇక్కడ చూపిద్దాం. సో ఇక్కడైతే ఒక క్లాత్, ఈ ట్యూబ్స్ అండ్ మా చిన్నోడు ఇవి చిన్న చిన్న పెయింటింగ్స్ అండ్ వాటర్. ఇక్కడ చూసినారా ఎన్ని బ్రష్లు పెట్టుకున్నానో. సో ఇట్లా పెట్టేసుకున్నా ఇప్పుడైతే. సో ఫస్ట్ నేను ఈ రెండు తీసుకొని నిచ్చిన ఎక్కేస్తా. ఫస్ట్ మనం స్కై వేసుకోవాలి కదా. సో స్కై కోసము ఈ బ్లూ అండ్ లైట్ బ్లూ యూజ్ చేద్దాం అనుకుంటున్నా. సో దీంట్లో యాక్చువల్లీ నేను పింక్ ఫ్లవర్స్ వేద్దాం అనుకుంటే అసలు పింకే ఇవ్వలేదు వాడు. సో ఏం చేద్దాం, ఇంకా ఉన్న దాంట్లోతో దూరం వెళ్ళు ఉన్న దాంట్లోతో అడ్జస్ట్ అవ్వదాం. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం స్కై వేసేసుకుందాం. నాకైతే అసలు ఐడియా లేదు ఏం వేయాలో కూడా. సో వేస్తూ ఉంటే ఏదో ఒకటి ఐడియా వస్తుంది. ఫ్లవర్స్ నువ్వు క్యారమైన్ కలర్ వేయొచ్చు. సరే, సో ఇప్పుడు ఇంతవరకు అయితే అయ్యింది. డార్క్ బ్లూ నుంచి లైట్ బ్లూ షేడ్కి తెచ్చేసిన. ఇప్పుడు ఇక్కడ కింద పర్పుల్ వేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ అంతా ఈ పర్పుల్ అయితే ఇట్లా చేసేసిన. సో మనకు బ్లూ నుంచి డైరెక్ట్ పర్పుల్ అంటే మరి బాగుండదు కాబట్టి ఇక్కడంతా మనం ఇప్పుడు వైట్ వేసేసుకున్నాం. అంటే వైట్ పర్పుల్ మిక్స్ అయ్యి లైట్ షేడ్ అయిపోతుంది. అప్పుడు స్కై బ్లూ నుంచి డైరెక్ట్గా పర్పుల్ లేకుండా బాగుంటుంది. అది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ ఇలా మొత్తం వైట్ డాట్స్ పెట్టేసిన దీంతో. సో ఇప్పుడు దీన్ని మనం లైట్ షేడ్లోకి కన్వర్ట్ చేసుకుందాం ఈ మధ్యలో అంతా. సో ఇప్పుడు ఇలా అనమాట, మనకు వైట్ పర్పుల్ మిక్స్ అయిపోవాలి. సో ఏంటంటే మనకు డైరెక్ట్ పర్పుల్ కాకుండా ఇట్లా లైట్ షేడ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే డార్క్ పర్పుల్ నుంచి ఇలా వైట్ గ్రేడియంట్ లాగా ఒక షేడ్ లాగా అయితే వేసేసిన. మనకి ఏంటంటే డైరెక్ట్ పర్పుల్ టు బ్లూ అయితే చండాలంగా ఉంటుంది అనమాట. సో ఇట్లా మనం మళ్ళీ వైట్ పెయింట్ వేసుకొని ఈ స్కై బ్లూ నుంచి కూడా మనకు కొంచెం వైట్ కలర్ లాగా షేడ్ లాగా వచ్చి పర్పుల్ నుంచి వైట్ కలర్ షేడ్ లాగా కలిస్తే ఇట్లా బాగుంటుంది అనమాట. సో ఇలా వస్తుంది. సో ఇప్పుడు దీని మీద ఇంకా ఆర్ట్ ఏం వేయాలి అనేది ఇప్పుడు పెద్ద టాస్క్. సో ఇప్పుడు నేను డిసైడ్ అయింది ఏంటంటే ఇక్కడ నుంచి ఇలా ఒక చెట్టు వేద్దాం అనుకుంటున్నా. ఈ చెట్టుకి గ్రీన్ లీవ్స్ కాకుండా మంచి కలర్స్గా ఏదైనా కలర్ఫుల్గా లీవ్స్ ఫ్లవర్స్ లాగా వేద్దాం అనుకుంటున్నా. ఏమైంది అది అంటుందా? లేదు. మొత్తానికి చెట్టు బ్రాంచెస్ అయితే ఇట్లా వేసుకున్నా. ఇంకా ఇప్పుడు దీనికి ఫ్లవర్స్ యాడ్ చేస్తే అందం వస్తుంది. ఒక పక్క నేను ఇక్కడ వేస్తుంటే మా చిన్నోడేమో ఇక్కడ నోట్బుక్లో డ్రా చేసినాడు. సీర్ కూడా
ఇదంతా సూపర్. మొత్తానికైతే ఇట్లా వేసేసిన పెయింట్. ఇది కొంచెం బ్లూ బ్లాసమ్స్ లాగా అనమాట. ఇవేమో చిన్న కాకులు, దూరంలో ఎగురుతున్న కాకుల్లాగా. అవేమో పెద్ద కాకులు. సో మొత్తానికి ఇట్లయితే వచ్చేసింది నా ఎంసీబీ బోర్డు మీద పెయింటింగ్. దూరం నుంచి చూపిస్తాను. మా టీవీ యూనిట్ అయితే ఇక్కడ పక్కన ఎంసీబీ బోర్డు అనమాట. సో నా పెయింటింగ్ అయితే ఇట్లా వస్తుంది, దూరం నుంచి కనిపిస్తుంది. దూరం నుంచి ఇట్లా ఉంటుంది అనమాట. ఈ పెద్ద కాకులు ఉన్నాయి చూసినారా, మా ఆయన అయితే ఇలా ఉన్నాయంట. అవి ఇలా ఉన్నాయా, ఎట్లాంటివి అవి ఇలా ఉన్నాయని. కానీ ఎట్లుంది చెప్పు, యావరేజా, సూపరా, ఎక్స్ట్రాడినరీయా? సో ఇట్లయితే వచ్చింది. నాకైతే పెద్దగా సాటిస్ఫాక్షన్ లేదు. నెక్స్ట్ టైం ఇంకొంచెం మంచి పెయింటింగ్తో వస్తా. ఇది ఒక 6 months ఉంచేస్తా. ఒక 6 months ఉంచేసి కొంచెం డార్క్ పర్పుల్ వేసినందుకు డార్క్ అయిపోయింది అనిపిస్తుంది నాకు. సో ఏందో నేను కాకులు వేసిన కదా, వెంటనే మా ఆయన అడిగితే ఇలా ఉన్నాయని అన్నాడు. బర్డ్స్ ఇంకా బర్డ్స్ని ఎట్లా వేయాలబ్బా, కాకులే వేసేది. ఇంకా బర్డ్స్ అంటారు ఇట్లా ఇట్లా వేసి, ఇంకా పిండం పెట్టాల్సింది అక్కడ, ఎవరిదైనా పిండం పెట్టి కాకులు అనాల్సింది. నీ మూతిలే. ఏమో అబ్బా, మొత్తానికి అయితే వేసిన. మా ఆయన అంటే యావరేజ్ అంట. యాక్చువల్లీ నాకు కూడా పెద్దగా ఏం నచ్చలేదు. ఓకే, ఫస్ట్ టైం ఏదో వేసినా కదా. నాకు అర్థమైంది ఏంటంటే పెయింటింగ్ క్లాసెస్కి వెళ్తే ఇంకా బాగా వేయచ్చు. ఇదండి మొత్తానికి అయితే నా వ్లాగ్, నా పెయింటింగ్ వ్లాగ్ ఎట్లా ఉంది ఏంది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నచ్చినా నచ్చకపోయినా లైక్ అయితే కొట్టండి అబ్బా ప్లీజ్. చాలా కష్టపడి వేసిన. బాయ్.